హే గైస్, చాలా మంది యాక్చువల్లీ భయ్యా నీకు ఎంత లాస్ వచ్చింది, ఎందుకు అలా అయిపోయావు అని అడుగుతున్నారు. సో మన పరిస్థితి మీకు తెలిసిందే కదా, మనం కూర్చొని ల్యాప్టాప్ మీద అక్కడక్కడ వీడియోలు చేయలేము, నిల్చొని చేయాలి. మనకైతే స్టూడియో అలాంటిది ఏమీ లేదు. వెనక మీకు డోర్ కనిపిస్తూ ఉంది, ప్రస్తుతానికి ఏదో నిల్చోడానికి కొంచెం కంఫర్ట్గా ఉంది. యాక్చువల్లీ తమ్నైల్లో మీరు చూసుకున్నట్టుగానే ఇది ఒకే ఒక రోజులో వచ్చిన లాస్ అండి. సో ఆ లాస్ ఎందుకు వచ్చింది అనేది వీడియో డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఒకరోజు ఆ రోజు మండే అనుకుంటా, ఒక వార్ నడుస్తుంది. వార్ వల్ల మార్కెట్స్ అని బాగా పడిపోయాయి. బ్యాంక్ ఎక్స్పైరీ ఉంది. నేను ఆ రోజు ఏం చేశానంటే 2L క్యాపిటల్తో బాగా పడిపోయిన బ్యాంక్ ఎక్స్ ఓపెనింగ్ వచ్చేసి చాలా హెవీగా గ్యాప్ డౌన్ అయిపోయింది. ఆగస్ట్ 5th ఆ రోజు మీకు చూపిస్తాను. అది లాస్ స్క్రీన్ రికార్డ్ వీడియో దీంట్లో చూపిస్తాను. ఆగస్ట్ 5th ఆ రోజు బాగా మార్కెట్స్ అనేవి ఏమైపోయాయంటే చాలా గ్యాప్ డౌన్ అయిపోయాయి. సో నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బాగా గ్యాప్ డౌన్ అయిన మార్కెట్స్ ఈవెన్ ఒక న్యూస్ ఉన్నా కానీ గ్యాప్ డౌన్ అయిన మార్కెట్స్ ఒక్కసారిగా పుల్ బ్యాక్ చేసి తర్వాత మళ్ళీ అవి నెగిటివ్ ట్రెండ్లోనే వెళ్తాయి. అది ఒకసారి నేను చూశాను, అది నా మైండ్లో ఉండిపోయింది. దట్టు నేనేం చేశానంటే 2 lakhs క్యాపిటల్ ఉంది, ఏదో జాక్పాట్ లాగా ట్రై చేశాను. సో జాక్పాట్ లాగా ట్రై చేసి అక్కడ ఏం చేశాను, డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళా. సో మన యూట్యూబ్ ఛానల్లో నా ప్రీవియస్ వీడియో చూడండి. ప్రతి ఒక్కరికి నేను రికమెండ్ చేసేది ఏంటంటే డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళొద్దు, డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళొద్దు. సో ఇన్ ద మనీలో ట్రేడ్ చేయండి, అట్ ద మనీలో ట్రేడ్ చేయండి చెప్తాను. బట్ ఇన్ని రూల్స్ చెప్పేవాడిని ఆ రోజు నాకు ఎందుకో మైండ్ వర్కౌట్ అవ్వాల. ఒక్కసారిగా ఏం చేశానంటే డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి ఏం చేశానంటే ఒక జాక్పాట్ ఏదో క్యాపిటల్తో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయితే, సో 2 lakhs క్యాపిటల్ డబుల్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఒకసారి ఏం చేశాను, డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళేసి మామూలుగా గ్యాప్ డౌన్ అయిన మార్కెట్లోనే కాల్ తీసుకున్నా పైకి వస్తుందని. అది అసలు పైకే రాలా, గ్యాప్ డౌన్ అయిపోయింది కాబట్టి 9:15 స్టార్ట్ అయింది, వెళ్ళిపోతా ఉంది అంతే. ఓ మై గాడ్ అని చెప్పేసి నేను బిగ్గెస్ట్ మిస్టేక్ యావరేజ్. ఆ రోజు ఏ మిస్టేక్స్ అయితే చేయకూడదో మొత్తం చేసేసాను గైస్. యావరేజ్ చేశాను. సో ఈ యావరేజ్ చేసిన తర్వాత ఏమైందంటే నా ప్రైస్కి వచ్చేసింది మళ్ళీ గ్రీడీనెస్. ఇమీడియట్గా కట్ చేయాలి, మన ప్రైస్కి వచ్చినప్పుడు ఇమీడియట్గా కట్ చేయాలి. సో ఇంకా వస్తుందని చెప్పి చూశాను. ఒక్కసారిగా బ్యాంక్ ఎక్స్ సెన్సెక్స్ మూవ్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఎస్పెషల్లీ న్యూస్ ఇలాంటి వార్ ఎన్విరాన్మెంట్ అయితే భయంకరంగా ఉంటాయి. నేనేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా 2 lakhs పోతుందని చెప్పేసి ఎమ్మటే కట్ చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ రికార్డ్లో 1,44,000 ఒక్కసారిగా లాస్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కాల, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓ మై గాడ్ ఏం చేయాలో. టెలిగ్రామ్లో మీ అందరికి నేను ఆల్మోస్ట్ ఒక 1 week మెసేజ్ చేయలేకపోయాను, ఏం అప్డేట్ చేయలేకపోయాను, అసలు అర్థం కాల. ఒక్క రోజులో 1,44,000 లాస్ అయ్యేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అది బ్లండర్ మిస్టేక్, అది నా మిస్టేక్సే బేసిక్గా. సో గ్యాప్ డౌన్ అయిన మార్కెట్, నెగిటివ్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అవుతుందని నాకు ఊహించడము, ఆయన బౌన్స్ బ్యాక్ అవుతుందని దానిపైన వేయడము, ఒక్కసారిగా అది కిందకి వెళ్ళడము, చాలా చాలా పెయిన్ అనేది చూశాను నేను ఆ రోజు గైస్. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే గైస్, వీడికి ఏదో ఖాళీగా ఉన్నాడు యూట్యూబ్లో మనతో కనెక్ట్ అవ్వాలని కాదు, ఏదో యూట్యూబ్ వ్యూస్ కావాలని కాదు. సో చాలామంది చాలా ఛానల్స్లో ఏం చేస్తారంటే ప్రాఫిట్ వచ్చినవి మాత్రమే చూపిస్తారు. ప్రాఫిట్ వచ్చినప్పుడు 1 lakh, 4 lakh, 5 lakh, 10 lakhs, 1 crore అని మన టెలిగ్రామ్ ఛానల్లో కొంతమందికి నేను పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మామూలుగా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా కూడా షేర్ చేశారు. 12 crore కూడా కొంతమంది తీశారు, 7 crores తీశారు, 5 crores. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే తెలియని ఒక అట్రాక్షన్ వచ్చేస్తుంది స్టాక్ మార్కెట్. సో బ్యాక్ ఎండ్ చాలా ఉంటుంది, అది తెలియదు. సో జనాలు ఏమనుకుంటారంటే ఓ మై గాడ్ వీడు 12 crores సంపాదించాడు, మనం ఎందుకు సంపాదించకూడదు, 12 crores మనకు అవసరం లేదు, అట్లీస్ట్ పోయి ఒక 20,000, 30,000 సంపాదించుకుందని తక్కువ క్యాపిటల్కి వస్తాం. సో వాళ్ళు 12 crores సంపాదిస్తారంటే మీరు అర్థం చేసుకుని వాళ్ళు ఎంత క్యాపిటల్ పెట్టి ఉంటారు.
వాళ్ళు అరౌండ్ 200-300 crores వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇంత హెవీ వాలటాలిటీ టైంలో వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద అనలిస్టులు ఉంటారు. 300 కోట్లు 200 కోట్లతో ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంత ఈజీగా మనీ లాస్ అవ్వరు. మంచి వెల్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మంచి ఎక్స్పెక్టేషన్స్తో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా ఇదిగా ఉంటుంది. సో నేను లాస్ చూపించడానికి రీజన్ ఏంటంటే, ఒకటి మన వాళ్ళు కామెంట్స్లో నీ లాస్ ఎంత బ్రో, ఏమైంది, ఎంత లాస్ అయింది అని ప్రతిసారి అడుగుతున్నారని కాదు. సో ట్రేడింగ్లో నిజంగా లాసులు ఉంటాయి, ఇప్పటికైనా తెలుసుకోండి అనే ఉద్దేశంతోనే చూపిస్తున్నాను. ఒక రోజులో ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక నార్మల్ జాబ్ చేసే పర్సన్ ఒక రోజులో 1,44,000 పోగొట్టాడంటే అది చిన్న విషయం కాదు బేసిక్గా. దానివల్ల నేను చాలా పెయిన్ అనుభవించి చాలా స్ట్రెస్కి వెళ్ళాను. సో దాంతో హెడేక్, ఇంకా సిస్టమ్ మీద కూర్చొని హెవీగా వర్క్ చేయడము, ట్రేడింగ్ గురించి తెలుసుకోవడము, అది ఆ వీడియోలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదని గైస్ నేను ఇలాంటి వీడియోస్ చేసేది. ఏదో యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, ఏదో మానిటైజేషన్ అయితే మనీ వస్తుందని కాదు. ఇదంతా యూట్యూబ్ అనేది సెకండరీ. సో సమ్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అవుద్ది. మీరు ఈ వీడియోస్ లైక్ చేయడమో కామెంట్ చేయడం వల్ల నలుగురికి రీచ్ అవుతుంది. సో ఎవరో ఒకరు తెలుసుకుంటారు. ఒక వేలో ఒక్కరు తెలుసుకొని కూడా ట్రేడింగ్ స్టాప్ చేయడము, లేదంటే నేర్చుకొని ట్రేడింగ్లోకి రావడము, లేదంటే మన ట్రేడింగ్ వద్దు ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి పోదాము, అది కూడా ఒక రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసిపోదాము అని అనుకుంటారనే ఉద్దేశంతో, వాళ్ళకి రీచ్ అవుతున్న ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ చేసి పెడుతుంటాను. వీడికి ఏదో పని లేదు, ఏదో ఊరికి వీడియోస్ చేస్తున్నారని మీరు అనుకోవద్దండి. చూశారు కదా 1,44,000 ఒక రోజు లాస్ అంటే అది మనకు తెలుసు. యావరేజ్ చేయకూడదని తెలుసు, డీప్ అవుట్ ఆఫ్ ద మనకి పోకూడదని తెలుసు, ట్రెండ్కి అగైనెస్ట్గా పోతే ఈ విధంగా ఉంటుందని తెలుసు. బట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నేను చెప్పేది ఏంటంటే, బ్రో రూల్స్ ఫాలో అయ్యి ట్రేడింగ్ చేస్తే ఎందుకు లాస్ వస్తాయి, ప్రాఫిట్స్ ఉన్నాయి. నిజమే, రూల్స్ ఫాలో అయ్యి ట్రేడింగ్ చేస్తే, కానీ ఒక్క రోజైనా మనం రూల్స్ ఫాలో అవ్వకుండా ట్రేడ్ చేయలేము. ఒక్క రోజైనా మిస్ అవుతాం. సో 1 month, ఒక మంత్ తీసుకుంటే ఒక మంత్ అంతా రూల్స్ ఫాలో అయ్యి ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ తీస్తే, ఒక్కరోజు రూల్స్ మిస్ అయితే మంత్లో వచ్చిన ప్రాఫిటే కాదు, మన క్యాపిటల్ మొత్తం కూడా లాస్ అవుతాం. సో నా ఫ్రెండ్స్ చూశాను సేమ్. ఒక మంత్లో వచ్చిన ప్రాఫిట్ ఒక్కరోజు చిన్న మిస్టేక్ వల్ల ఆ మంత్లో వచ్చిన ప్రాఫిట్, తర్వాత అతని దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం పోయింది. ఆ రోజులు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూపించింది ఒక్కరోజు లాస్ మాత్రమే గైస్. సో అయితే తెలుసుకోండి. ఇప్పటికీ ట్రేడింగ్లో కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా రిస్క్లు ఉంటాయి. అందరు చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయడం అనేది చాలా ఈజీ అనేది చాలామంది చెప్తున్నారు. సో దాన్ని చూసి మీరు అట్రాక్ట్ అయ్యేది ఈజీగా రావద్దండి. సో చెప్పిందే చెప్తున్నాడు వీడికి ఏం అన్నట్టు ఉంది. కానీ నా ఇంటెన్సిటీ ఏంటంటే, మీరు లాస్ అయ్యి ఇలా అవ్వకూడదు. ఆ టైంలో నాకు అంత అవగాహన లేదు, యూట్యూబ్ అంతగా ట్రేడింగ్ సంబంధించి వీడియోస్ చూసేవాళ్ళం కాదు. సో ఆ టైంలో మనకు తెలియదు. వన్స్ మనం రియలైజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది సో ట్రేడింగ్ లాస్ వస్తే ఎలా ఉంటుంది ఏందని. సో ఇప్పుడు రియలైజ్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్పగలుగుతున్నాను. అది నా ఇంటెన్సిటీ బేసిక్గా. ఇలా మీరు అవ్వద్దు, లాసులోకి వచ్చి కొంచెం ఇబ్బంది పడి స్ట్రెస్ తీసుకొని ఈ విధంగా ఉండొద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నాను గైస్. బట్ ట్రేడింగ్లో రూల్స్ ఫాలో అయ్యి చేస్తాను, నాకేం కాదు అని అంటే కూడా ఐ డోంట్ థింక్ సో. ఒకరోజైనా రూల్స్ అయితే మిస్ అవుతాము. సో స్ట్రెస్ ఎక్కువైపోద్ది. ఎన్ని రూల్స్ ఫాలో అయినా ఏదో ఒక రోజు లాస్లోకి వస్తాము. సో అంత దాని ఏమంటారు, గ్రీడీనెస్కి పోకుండా ఏదో వచ్చిన ప్రాఫిట్స్తో సంతోషపడ్డం, చిన్న ప్రాఫిట్స్తో మన చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు గైస్. సో దాని మీద కూడా వీడియో చేసాం మన ఛానల్లో, కావాలంటే ఒకసారి చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం మెంబర్స్కి రీచ్ అయ్యేటట్టు చేయండి. ఆ వీడియో చేస్తే నాకేదో వ్యూస్, మ్యాక్సిమం మెంబర్ రీచ్ అయితే నాకేదో ఇప్పుడు వ్యూస్ వచ్చి ఏదో మనీ వస్తుందని కాదు, ఫ్యాక్ట్ తెలుసుకుంటారని. సో చాలామంది మౌత్ టు మౌత్ మనం చెప్తాం ట్రేడింగ్లో లాస్ వస్తుందని. బట్ రియల్గా ఇలాంటి స్క్రీన్ షాట్స్ చూసినప్పుడు కానీ, ఇలా ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు చెప్పినప్పుడు కానీ, ఒకరు కాకపోయినా ఒకరైనా చేంజ్ అవుతారని చిన్న ఉద్దేశం. అది నా చిన్న ఆశ అంతే. ఓకే గైస్, ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్.